ఒక రోజంతా బయటికి వెళ్ళాడు నన్ను తీసుకోపోకుండా. ఏం చేస్తుంటాడో మళ్ళీ నేను వెళ్ళి అడిగితే అనుమానం అనుకుంటాడేమో. సరేలే వద్దులే. నిదానంగా నీళ్ళిచ్చి ఒక రోజంతా ఎవరితో తిరిగారో తెలుసుకుంటే బాగుంటుందేమో. అడిగితే బాగుండదు, వద్దులే. ఇంకెట్ట కాదు, వెళ్ళి అడిగేయాల్సిందే. నిన్నొకటి అడగాలి. ఒక రోజంతా బయటికి వెళ్ళి ఏం చేసావు? నువ్వు ఇలా అడగతావని తెలిసే వీడియోలు మొత్తం తీసుకొని వచ్చాను. రా, నీతో పాటు వ్యవస్థకు కూడా చూపిస్తాను నేను ఆ రోజు మొత్తం ఏం చేశాను. తెల్లారుజామున 3:30కే లేచి రెడీ అయ్యి బయలుదేరే లోపల 4:30 అయింది. ఇంత ఉదయంతో లేచి వెళ్లడానికి గల కారణం మేము వెళ్లాల్సిన డిస్టెన్స్ చాలా దూరం కాబట్టి వెళ్లే దారిలో అప్పుడే ఉదయించిన సూర్యుని అయితే చూసాము. అంటే మిగతా రోజులు నువ్వు సూర్యుని చూడవా అని క్వశ్చన్ చేయొచ్చు, కానీ కొత్త ప్లేస్ లో చూస్తే ఆ థ్రిల్ వేరుగా ఉంటది. వెళ్లే దారిలో మంచి మంచి లొకేషన్స్ అయితే కనిపించాయి. ఆగి వీడియో తీసుకుని నిదానంగా వెళ్దామంటే టైం మనకి చాలా తక్కువ ఉండదు. అందుకే రన్నింగ్ లోనే నాకు నచ్చిన లొకేషన్స్ వరకు కవర్ చేసుకుంటూ అయితే వెళ్లిపోయాను. ఇదైతే నాకు భలే అనిపించింది. ఒక కొండ మొత్తం రాళ్లు పరిచేశారా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే కొనా వరకు కొండ మొత్తం చెట్లకి ఆకులే లేవు, మొత్తం రాలిపోయి ఉన్నాయి సమ్మర్ వల్ల. ఆకులు లేకపోయినా కూడా ప్రకృతి అనేది చాలా అందంగా ఉంటదని ఇప్పుడే నాకు అర్థమైంది. వెంటనే ఇంకొకటి కూడా అర్థమైంది, టైం బ్యాడ్ ఉంటదని. ఒక లొకేషన్ కి వెళ్లాల్సింది మిస్ అయ్యి ఇంకొక దగ్గరకి అయితే వెళ్లిపోయాము. ఫంక్షన్ కి టైం కి వెళ్తామా లేదని టెన్షన్ అయితే ఉండింది, కానీ కరెక్ట్ టైం కే చేరుకున్నాము. పలహారాలు చూశారు కదా, సూపర్ గా ఉన్నాయి కదా. దీనికంటే ముందు ఇంత దూరం ట్రావెల్ చేశాం కదా, అందరి ఫీలింగ్ ఎలా ఉందో ఒకసారి కనుక్కున్నాము. 300 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి ఇప్పుడే దిగినావు, ఎలా ఉంది నీ స్పందన ఏంది అసలు? వచ్చేటప్పుడు ఈ పచ్చని అరటి చెట్లు, ఈ పచ్చని మామిడి చెట్లు, ఈ సీనిగి చెట్లు, లొకేషన్ సూపర్ గా ఉంది. కానీ ఇంటికి వచ్చేటప్పటికి నడువులు కూడా నిప్పులు కలిగిపోయినాయి. అది ఏంది మావా, అక్కడేమో మంచి మంచి లొకేషన్స్ చూసారని చెప్తా ఉన్నావు, నువ్వేమో భోజనాల మీద పడిపోయినావు, ఏంది పరిస్థితి అని మీరు అడగొచ్చు. మావా, మనకు ముందుగా ఫుడ్ పడిపోతే మిగతా కార్యక్రమాలు కూడా సవ్యంగా జరిగిపోతాయి. మనము మామిడి తోట, సీని తోట, అరటి తోట ఈ 3 అయితే చూద్దాం. దానికంటే ముందు మా ఓళ్ళు టీ తాగడం కోసము రాను పాను 100 కిలోమీటర్లు ట్రావెల్ చేశారంటే నమ్మతారా మీరు? ఖచ్చితంగా నమ్మాల్సిందే మావా. ఎందుకంటే తీసుకొని పోయినారు, ఏం చేయలేకపోయినాం, తప్పకుండా పోవాల్సి వచ్చింది. టీ వచ్చి 30 రూపాయలు అంట మావా. నేనైతే భారీ ఎక్స్పెక్టేషన్ అయితే వెళ్ళాను, కానీ అక్కడ టీ నార్మల్ గానే ఉంది, కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది. అక్కడ అందరం అక్కడ టీ తాగేసి అక్కడ నుంచి బయలుదేరి ఇంటికైతే వెళ్ళిపోయాము. మళ్ళీ ఉదయం లేసి ఇప్పుడు తోటల్లోకి అయితే వెళ్ళాము. అందరం సరదాగా వేప పొలాలతో పొలుగుతా తోటని అలాగా సందర్శిద్దామని అయితే వెళ్ళాము. కాపు అయితే సూపర్ గా కాసి ఉంది. ఈ కాపు కొనుక్కున్న వ్యాపారస్తుడికి మంచి లాభం అయితే వస్తది. ఈ తోటలో పండే మామిడికాయల్ని 3 సంవత్సరాలకి ఆల్రెడీ కొనేసుకున్నారు. 300 చెట్లు దాకా ఉంటాయి. ఈ 3 సంవత్సరాలు ఈ 300 చెట్లలో పండే మామిడికాయలు మొత్తాన్ని వాళ్ళైతే కోసుకొని అమ్ముకోవచ్చు. దానికి గాను మా బ్రదర్ కి ఇచ్చే అమౌంట్ 6 లక్షల రూపాయలు. ఈ కాపు చూస్తుంటే వాళ్ళు కొన్న దానికి డబుల్ అయితే వస్తది అనిపిస్తుంది, అంత మంచిగా అయితే ఉంది. ఒక్కసారి మామిడికాయలు అయితే చూడండి, గుత్తులు గుత్తులుగా అయితే కాసేసి ఉన్నాయి. చూస్తుంటే నోరు ఊరిపోతా ఉంది. ఉదయంతో వెళ్లి ఈ మామిడి చెట్లలో తిరుగుతుంటే చల్లటి గాలి ఆ మామిడికాయలు కోసుకొని తింటా ఉంటే సూపర్ గా అయితే ఉన్నింది ఫీలింగ్. ఒగురు అలాగే ఏం లేదు, కొబ్బరి ముక్కల్లాగా ఉన్నాయి కొరుక్కొని తింటా ఉంటే. ఇలాగా మామిడి తోటలోకి వెళ్ళినప్పుడు ఆత్రంగా కోసుకొని తినకుండా ఒక మంచి కాయ చూసుకొని దాన్ని పగలగొట్టుకొని ఎంత తక్కువ తింటే అంత రుచినైతే ఎంజాయ్ చేయొచ్చు. మామిడికాయ తోటకి బాయ్ బాయ్ చెప్పేసి ఇప్పుడు మనం సేనాకాయ తోటకైతే వెళ్ళిపోదాము. ఇంతకు ముందే మనం మామిడి తోటని కలిసాము, ఇది కూడా మన వాళ్ళదే. మామిడి తోటలో కూడా బాగా తిరిగాము. ఒక్కసారి కాపు చూడండి, ఏడబెట్టిన సీనికాయలే, కావాల్సిన తీసుకుని పోవచ్చు, ఊరు అడగరు. అట్టని చెప్పి మన గోతాలు తెచ్చేసుకున్నామంటే ముటుకు అడిగే అవకాశం ఉంటది. చూడండి, ఇంకా పంటకు రాలేదు, కొంచెం పండుగ ఉంటే నేను కూడా ఎత్తుకొని పోదును ఒక 4-5. మన టీం కూడా మొత్తం బయటే ఉండదు, ఏం ప్రాబ్లం లేదు. సరదాగా సీనికాయ తోటలు మొత్తం తిరిగేసాము. చూసేదానికి చాలా బాగా అనిపించింది. మొత్తం కాపు అయితే చాలా ఎక్కువే ఉంది. ఇన్ని కాయలు పొల్లు ఉండంగా నాకెందుకో ఈ పగిలిపోయిన కాయనే కుయ్యాలనిపించింది. మనలో ఉన్న ఒక మైనస్ పాయింట్ ఏంటంటే అన్ని ఉన్నప్పుడు వద్దనిపిస్తాయి, ఏమీ లేనప్పుడు కావాలనిపిస్తది. తోటలో ఉన్నంత వరకు నాకు తినాలనిపించలేదు. అక్కడ నుంచి బయట వెళ్ళంగానే అరే అనవసరంగా వచ్చాము, ఏదైనా కోసుకుంటే బాగుంది అనిపించింది. సరేలే, దాని ఏముందిలే, మూతి పెట్టిన దేవుడు మేత పెట్టకుండా ఉంటాడా, మనకు తినాలనిపించినప్పుడు దొరికితే చాలు. మళ్ళీ ఇప్పుడు అరటికాయ తోటకైతే వచ్చేసాము. ఇక్కడ ఆల్రెడీ కాపునైతే కొట్టేస్తున్నారు, కానీ మళ్ళీ కొన్ని ఉంటాయి కదా అడుగు బొడుగు గెలలు అవన్నీ ఒకసారి చూసుకొని సరదాగా వెళ్దాం అని చెప్పేసి వచ్చాము. అరటికాయలు అయితే మంచి పక్కంలో ఉండే గెలలు చాలానే కనిపించినాయి. వీటితో తాలింపు చేసుకుని పైన లైట్ గా శనగల పొడిగా తగిలిచ్చి తింటా ఉంటే రుచి ముటుకు అద్భుతంగా ఉంటది. ఒక్కడనే ఒంటరిగా అరటి తోటలో తిరగాలనిపించింది. సరదాగా లోపలికైతే వెళ్ళిపోయినాను. బయట ఎండ చూస్తే భారీగా ఉంది. ఈ అరటి చెట్టు మధ్యలో
తిరుగుతా ఉంటే అసలు అదేం తెలియట్లేదు, చాలా చల్లగా అయితే ఉంది. ఇంతసేపు తోట మొత్తం తిరిగాను, ఒక్క అరటిపండు అయినా తినకపోతే ఏం బాగుంటదని చెప్పేసి గెలలు మొత్తం అయితే ఎతికాను. మా వాళ్ళు అంతలోపల గెల అయితే ఎతికేసి అరటిపండు తీసి పంది కొనకైతే పెడతా ఉన్నారు. ఏంద్రా కుక్కను పట్టుకుని పంది అంటున్నావు అనుకోవచ్చు మీరు, కానీ దాని బ్రీడ్ పేరు వచ్చి పంది కోనంట. పేరు వినేదానికి విచిత్రంగా ఉన్నా కుక్క చేసే పనులు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. మీరు ఇలాంటి కుక్క బ్రీడ్ నేమ్ గాని ఇని గాని ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ కనిపించే గెల్లో ఉంచి ఒక మంచి అరటిపండు అయితే తీసేసుకున్నాను. అందరం ఒక గంట సేపు వరకు అక్కడ తిరగతా దొరికిన అరటిపళ్ళు తింటా సరదాగా అయితే ఎంజాయ్ చేసినాము. ఇంకా మనం ఇంటికి వెళ్లాల్సిన సమయం అయితే వచ్చేసింది, ఎందుకంటే అక్కడ లేత పుట్టేల మాంసం ఉడకతా ఉంది. మా అక్క మటన్ కర్రీ అయితే సూపర్ గా చేస్తది. బాగా ఉడికిచ్చి మంచిగా మసాలాలు దట్టించి మటన్ అయితే వాసన గుమగుమలాడిపోతుంది. దీంతో పాటు మంచిగా చికెన్ కబాబ్ కూడా రెడీ చేస్తా ఉన్నారు. ఈ రెండింటిని కలిపి ఒక మంచి పట్టుబట్టినామంటే భలే ఉంటది. మీరు కంచాలు చూసినారంటే అన్నం కంటే మటన్ చికెనే ఎక్కువగా ఉంటది దీంట్లో. మేము చాలా ప్రశాంతంగా ఓపిగ్గా నిమ్మలంగా ఫుల్ గా తినేసి ఒక గంట రెస్ట్ తీసుకొని సాయంత్రం అక్కడ నుంచి బయలుదేరి ఇంటికైతే వచ్చేసాము. ఒక్క నిమిషం ఆగండి, మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ని లైట్ లేసి మరీ పెంచుతున్నారు. నేను ఇప్పటి వరకు ఇలాగా డ్రాగన్ ఫ్రూట్ ని పెంచేది నేనైతే చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసుంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి.